గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, ప్రముఖ అడ్వకేట్ నాగేశ్వర పూజారి గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్కారం. నాగేశ్వర పూజారి గారు, అక్రమ సంబంధాలు పెట్టుకోవటం అనేది నేరం కాదు, స్త్రీ పురుషులు ఎవరైనా సరే వాళ్ళిద్దరి సమ్మతితో ఉండొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టే స్వయంగా చెప్పిందని చెప్పి చాలామంది అక్రమ సంబంధాలు లైసెన్స్ వచ్చినట్టుగా పెట్టేసుకుంటా ఉన్నారు. నిజంగా ఇది తప్పు కాదు సార్. అక్రమ సంబంధాలు పెట్టుకోవటం వల్ల సమాజానికి కూడా హానికరమైనటువంటి పరిస్థితి కదా. అసలు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండవంటారా? ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రజలందరూ చాలా ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే దీని మీద ఇప్పటివరకు నాకు తెలిసి ఎవరు ఒక స్పష్టమైన ఆన్సర్ని కానీ ప్రజలకు వివరించాల్సిన అవసరం కానీ రాలే. సో ఇప్పుడున్న ప్రజలు ఎవరైతే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఏమనుకుంటున్నారంటే ఏంటంటే సుప్రీంకోర్టు అనేది అక్రమ సంబంధం పెట్టుకోవడం తప్పు కాదు కాబట్టి అక్రమ సంబంధాలకు లైసెన్స్ ఇచ్చేసినాము, అక్రమ సంబంధాలని సక్రమ సంబంధాలే, ఎవరితోనే తిరగచ్చు, కేసు పెట్టడానికి లేదు చెప్పింది అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఏంటంటే జనాలకు చట్టాల మీద అవగాహన లేకపోవడము, లేకపోతే జనాలకు నచ్చింది తీసుకోవడము, లేకపోతే దాన్ని వివరించడానికి సరైన వ్యక్తులో వ్యవస్థలో లేకపోవడంతో ఎవరి ఊహలకు వాళ్ళు చట్టాన్ని ఊహించేసుకుంటున్నారు. ఓకే, పైగా సుప్రీంకోర్టు చేస్తున్నారు. అదే అంటున్నా, సుప్రీంకోర్టుని అడ్డం పెట్టుకొని అక్రమ సంబంధాలు కేసు పెట్టడానికి లేదంట అని చెప్తున్నారు. ఇక్కడ చాలా స్పష్టమైన విషయం ఏంటి అంటే సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా అక్రమ సంబంధాలన్నీ సక్రమ సంబంధాలే అని చెప్పలే. చాలా జాగ్రత్తగా నేను జడ్జిమెంట్ని ఒక 200 సార్లు చదివిన. నేను అక్రమ సంబంధాలు అన్నీ లీగలే అని ఎక్కడా చెప్పలేదు. ఇది ఫస్ట్ అందరూ అర్థం చేసుకోవాల్సింది. రెండోది వచ్చేసి సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే మనకు ఐపీసీలో 497 అనే సెక్షన్ ఉంది. ఐపీసీలో 497 అనే సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ ఏం చెప్తుంది? అడల్టరీ గురించి చెప్తుంది. అడల్టరీ అంటే ఏంటంటే పెళ్ళైన తర్వాత భార్య కానీ భర్త కానీ వేరే వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఏం చేయొచ్చు అనేది ఆ సెక్షన్ చెప్తుంది. దాంట్లో జనరల్ ఈక్వాలిటీ లేదు. జనరల్ ఈక్వాలిటీ లేదంటే ఏంటంటే అక్రమ సంబంధం కనుక భార్య పెట్టుకుంటే శిక్షించవచ్చు, భర్త పెట్టుకుంటే శిక్షించద్దు అన్న టైప్లో ఉంది అది. సో అది జనరల్ ఈక్వాలిటీ లేదు కదా. అవును, మరి జనరల్ ఈక్వాలిటీ లేనప్పుడు అక్రమ సంబంధం అనేది భార్య పెట్టుకోవచ్చు, భర్త పెట్టుకోవచ్చు కదా. మరి పెట్టుకున్నప్పుడు శిక్షిస్తే ఇద్దరిని శిక్షించాలా, అంతేగా. శిక్షించకపోతే ఇద్దరిని శిక్షించద్దు. కాబట్టి జనరల్ ఈక్వాలిటీ అనేది లేదు కాబట్టి ఈ 497 అనే సెక్షన్ని మేము తీసేస్తున్నాము అన్నారు. అంతే. సుప్రీంకోర్టు చెప్పింది ఏంది? 497 అనే సెక్షన్ని జెండర్ ఈక్వాలిటీ లేదు కాబట్టి, ఆడవాళ్లకు మగవాళ్లకు సమానంగా లేదు కాబట్టి మేము ఈ 497 అనే సెక్షన్ని మేము తీసేస్తున్నాము అని మాత్రమే చెప్పింది సుప్రీంకోర్టు. అంతే తప్ప అక్రమ సంబంధాలన్నీ లీగలు, పెళ్ళైన వ్యక్తులు ఎవరితోనే తిరగచ్చని చెప్పలా. కాకపోతే మన జనాలకు అది బాగా ఇష్టం కాబట్టి దాన్ని మార్చేశారు సార్. వాళ్ళకి ఇష్టం కదా అది. ఇప్పుడు వాళ్ళకి స్త్రీ పురుషులు ఎవరు కూడా వాళ్ళిద్దరు సమ్మతం ఉంటే వాళ్ళు మేజర్లు అయితే హ్యాపీగా వాళ్ళు ఉండొచ్చు, తప్పు కాదు అని అనుకుంటున్నారు అందరు. ఇంకా అదే అంటున్నా, పెళ్ళైన వాళ్ళ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 2 ఉన్నాయి. స్త్రీ పురుషులు మేజర్లు అయి ఉండి రిలేషన్షిప్లు ఉండడం వేరేది. ఇది ఓన్లీ పెళ్ళైన దంపతులలో ఎవరో ఒకరు అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఏందనేది మన టాపిక్. ఓకే, సో దాంట్లో వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే పెళ్ళైన వ్యక్తులు ఎవరితోనే తిరగచ్చు అనేది బాగా సోషల్ మీడియాలో కానీ చెప్పేవాళ్ళు కానీ చెప్పడం ద్వారా అందరికి ఏం అలవాటు అయింది ఏంటంటే పెళ్ళైన వ్యక్తులు అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఏం చేయలేరు అనేది అలవాటైపోయి దాన్నే బాగా ప్రచారం చేసేసింది. కానీ సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే నీకు శిక్ష లేదు లేకపోతే అని చెప్పలా. మేము 497 సెక్షన్ తీసేసినాము, అది జనరల్ ఈక్వాలిటీ లేదు కాబట్టి తీసేసినాం అని చెప్పింది. అంతే. నాటి వరకు సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు వాళ్ళకి శిక్ష ఉందా మరి? 497 అనేది క్రిమినల్ నుంచి వాళ్ళని తీసేసిన తప్ప ఎవరైనా సరే అక్రమ సంబంధాలు పెట్టుకుంటే వాళ్ళ మీద మనం షూ చేసి వాళ్ళ దగ్గర నుంచి కాంపెన్సేషన్ పొందే అధికారం ఆ బాధపడ్డ వ్యక్తులకు ఉంటుంది. అంటే నేను చెప్తానండి, ఒక భార్య కానీ భర్త కానీ, సపోజ్ ఒక భర్త పెళ్ళైన వ్యక్తి ఒక అమ్మాయితోనే అక్రమ సంబంధం పెట్టుకుందాం అనుకుందాం. అప్పుడు ఈ భార్య వెళ్ళి ఆ అక్రమ సంబంధం పెట్టుకున్న అమ్మాయి మీద కేసు వేయచ్చు. నాకు రావాల్సిన ప్రేమని, నాకు దక్కాల్సిన గౌరవాన్ని,
నాకు దక్కాల్సిన సమయాన్ని నువ్వు వృధా చేసి ఓకే నాకు రావాల్సింది ఏది రావటం లేదు కాబట్టి ఆ అమ్మాయిని షూ చేయొచ్చు. నా దగ్గర నుంచి నువ్వు గుంజుకున్నావు కాబట్టి నాకు ఒక ₹1 కోటి కట్టు కాంపన్సేషను, ఓ 50 లక్షలు కట్టు, ఓ 2 కోట్లు కట్టు అంటే ఆ అమ్మాయి యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి లేకపోతే భర్త యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి మనం కాంపన్సేషన్ అది కంపల్సరీ ఫైల్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు తమిళ బాగా హీరో చెప్తారు. విజయ్ కేసు లాగా అది డైవోర్స్ చేసుకున్నారు. ఒకవేళ ఒక వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ వ్యక్తితో జీవించద్దు అనుకుంటేనేమో మనము డైవోర్స్ చేసుకోవాలి. డైవర్స్ లేదు ఆ వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఆ వ్యక్తిని మార్చాలా, ఓకే అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని మార్చాలా, అక్రమ సంబంధం నిరుపుతున్న వ్యక్తిని కూడా మనం మార్చాలా, వాళ్ళది కట్ చేయాలా, ఆ భర్తను భార్యను నాకే దక్కాలనుకున్నప్పుడు మాత్రం నువ్వు సివిల్ కేసు వేసుకోవాలి. ఓకే, సివిల్లో పోయి ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్నారో ఎవరితోనైతే పెట్టుకున్నారో వాళ్ళ మీద పోయి మనం సివిల్ కేసు వేసి వాళ్ళ దగ్గర నుంచి మనం 100% కాంపన్సేషన్ పొందొచ్చు. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఏంటంటే అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అనేది నేరం, శిక్షార్హులు బై సివిల్ నాట్ క్రిమినల్. ఓకే, మోరల్గా అయితే నేరం. కాబట్టి మీరు అక్రమ సంబంధాలు ఎవరైనా పెట్టుకుంటే మీరు అధైర్యపడకండి, వాళ్ళని శిక్షించచ్చు. నేరం కింద అప్రూవ్ అయితే ఎన్ని సంవత్సరాలు సార్? అసలు కాదు, కాంపన్సేషన్ వస్తుంది, కాంపన్సేషన్ ఓన్లీ ఓన్లీ జైలుకి పంపించడం అట్లా ఏముండదు. దానికే కదా ఇప్పుడు జైలు లేదనే కదా అందరు రెచ్చిపోయేది. బై సివిల్ జైలు పోలీస్ స్టేషన్ లేదు అనే దగ్గర అందరు రెచ్చిపోయి దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మమ్మల్ని పోలీసు వాళ్ళు ఏం చేయలేరు లేకపోతే చట్టం ఏం చేయలేని తిరుగుతున్నారు. కానీ ఓకే, సరైన అడ్వకేట్ ఉంటే అక్రమ సంబంధం మీద కూడా కేసేసి ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల ఎవరైతే లాస్ అయినలో ఆ భర్త కానీ భార్య కానీ షూ చేయొచ్చు వాళ్ళ మీద. ఓకే, షూ చేసి పైసలు తీసుకోవచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే మీ భర్త కానీ మీ భార్య కానీ ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే ఓకే మీరు వాళ్ళని ఏం చేయలేము అని మీరు ఏం చేయలేము చట్టంలో లేదని చెప్పి అదరబడి డిప్రెషన్లోకి వెళ్ళిపోకండి. వాళ్ళని ఖచ్చితంగా షూ చేసి వాళ్ళ దగ్గర నుంచి కాంపెన్సేషన్ తీసుకొని వాళ్ళని కోర్టు పరంగా సతాయించే అవకాశాలు కొన్ని వందలు ఉన్నాయి. ఓకే, కాబట్టి అక్రమ సంబంధాలని గనక మనం ఆపాలి ఈ సమాజంలో అంటే ఎవరు పెట్టుకుంటే వాళ్ళ మీద కేసులు వేసుకుంటే జరుగుతూ సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.